ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ శ్రీశైల మహాక్షేత్రం వెళుతున్నామండి, శ్రీశైల మహాక్షేత్రం అంటూ ఉంటారు. మనము శ్రీశైలం వెళ్ళినప్పుడు మనకు ముందుగా దర్శనీయుడు ఎవరయ్యా అంటే సాక్షి గణపతి. ఆయన పేరు చెప్పడానికి కూడా అందరికి అర్థమయ్యే విధంగానే ఉంటుంది. ఆయన పేరే సాక్షి గణపతి. అంటే ఏమిటి? నేను శ్రీశైలానికి వస్తూ ఉన్నాను, దర్శనానికి వెళుతూ ఉన్నాను అని మనము ఆయన వద్దకు వెళ్ళి, అయ్యా మహాగణపతి, నేను మీ నాన్నగారి దర్శనం కోసం వస్తూ ఉన్నాను. ఒకవేళ మీ నాన్నగారు మర్చిపోవచ్చేమో. శివపార్వతులు హడావిడిగా ఉంటారు శ్రీశైల మహాక్షేత్రంలో, జనాలు ఎక్కువ, కోరుకునే కోరికలు ఎక్కువ. జనాలందరూ కూడా శివుడి మీద పడి, తల మీద పడి, మల్లన్న చోటు మల్లన్న చోటు మల్లన్న అని చెప్పి చాలామంది ఆయనను పరిపరి విధములుగా భక్తులు ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఆ కోరికల మధ్యలో నన్నేమైనా మరిచిపోతాడేమో మీ నాన్నగారు అని చెప్పి సాక్షి గణపతి దగ్గరకు వచ్చి ప్రవర చెబుతారు. తండ్రి, నా పేరు ఇది, నా గోత్రం ఇది, నేను నా గోత్రంతో నీ దగ్గరకు వచ్చాను, నా కుటుంబంతో పాటు నీ దగ్గరకు వచ్చాను. ఒకవేళ మీ నాన్నగారు మరిచిపోతే మీరు వెళ్ళి చెప్పండి. ఎందుకంటే ప్రతిదానికి సాక్షివి నీవు, నువ్వు సాక్షి గణపతివి. ఒకవేళ మీ నాన్నగారు ఏదైనా వాడు రాలేదు, నా దగ్గరికి చెందలేదు అన్నప్పుడు నువ్వు వెళ్ళి చెబితే మీ నాన్నగారు మాట వింటారు అని చెప్పి సాక్షి గణపతి వచ్చాడు. మరి ఈ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం మనం శ్రీశైలం వెళుతూ ఉంటే చాలా, శ్రీశైలం వెళ్ళినప్పుడు గణపతికి దర్శనం చేసినంత మాత్రం చేత కార్యాలు సిద్ధిస్తాయా? పురాణాల ప్రకారంగా శ్రీశైల మహాక్షేత్రం ఎంత విశిష్టమో అంతే విధముగానే ఈ సాక్షి గణపతి కూడా. ఆ గణపతికి నమస్కారం చేసి, తండ్రి విఘ్నేశ్వర, నీకు ఇష్టమైన బెల్లమును కానీ, చెరుకును కానీ, మోదుగు అంటే లడ్డూలు కానీ, ఉండ్రాళ్ళు కానీ, కుడుములు కానీ, నీకు ఇష్టమైనవి ద్రవ్యంగా నేను పెడతాను. నా కోరికలు నెరవేర్చు విఘ్నేశ్వర అని చెప్పి స్వామికి నమస్కారం చేసి మీ కోరికను చెప్పి అక్కడి నుండి వెళ్ళి వచ్చారనుకోండి, మళ్ళీ మీరు ఇదిగో నేను పలానా సమయంలో నాకు ఈ కోరిక నెరవేరాలి తండ్రి విఘ్నేశ్వర అని చెబితే ఆ విఘ్నములకు విఘ్నములు లేకుండా చేస్తాడు. విఘ్నములను తొలగించి మీకు ఏ కార్యం కావాలో ఆ కార్యాన్ని చేస్తాడు. ఎక్కడా లేదు. సాక్షి గణపతి అన్న పదం కేవలం ఆ గణపతికి మాత్రమే వచ్చింది. కాబట్టి శ్రీశైలం వెళ్ళుమారు స్వామివారి వద్దకు వెళ్ళి పరమేశ్వరుడు శ్రీశైలం మల్లన్న వద్దకు వెళ్ళు కంటే ముందుగానే సాక్షి గణపతి వద్దకు వెళ్ళండి. సాక్షి గణపతి వద్దకు వెళ్ళి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో, వ్యాపారం కానీ, ధనము కానీ, లాభము కానీ, వివాహం కానీ, ఏదైనా అనుకుంటుంటే ముందుగా ఆయనకి వెళ్ళి చెప్పండి, విఘ్నేశ్వర నాకు ఈ కార్యాన్ని సిద్ధించు. ఈ కార్యం సిద్ధిస్తే నీకు ప్రసాదముగా నేను ఒక ప్రసాదాన్ని తెచ్చిస్తాను. ఏదైనా సరే, ఒక మోదుగనో లేకపోతే లడ్డూలు ఏదైనా కానీ నీకు ప్రసాదంగా నేను ఇస్తాను స్వామి. నాకు నీవు నీ ప్రసాదం రూపంలో నన్ను నా కార్యాన్ని సిద్ధించు విఘ్నేశ్వర అని చెప్పి ఆ సాక్షిభూతుడైన సాక్షి గణపతికి ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి ఖచ్చితముగా ఆ పని నెరవేరుతుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. మేము చాలాసార్లు శ్రీశైలం వెళ్ళొచ్చామండి, ఏదో దిగేసాము, అలా టకటక దిగి స్వామికి దండం పెట్టామండి, బయలుదేరామండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. నమస్కారం చేతైనా సరే ఆనందపడతారు. కానీ మనకంటే పెద్దవారు చూడండి ఎలా ఉంటారో, మనం వెళ్ళి నమస్కారం చేస్తే చాలా, లేదా ఆయన దగ్గర కూర్చొని ఆయనతో కాసేపు మాట్లాడి వెళితే ఆనందపడతాడా? ఎవరైనా కానీ కాస్త కూర్చొని మాట్లాడి విషయాలు కనుక్కొని మంచి చెడులు తెలుసుకొని వెళితే ఎలా ఉంటారు? పెద్దవారు ఆనందపడతారు కదా. అదే విధముగానే ఆ సాక్షి గణపతి కూడాను అదే క్రమంలో ఉన్నవాడు. తండ్రి విఘ్నేశ్వర, నా మంచి చెడు ఇది, నా చెడు ప్రభావం ఎక్కువైపోతుంది, మంచి ప్రభావం తక్కువైపోతుంది. అంటే ఏమిటి? నా కార్యాలన్నీ సిద్ధించడం లేదు. కష్టాలు, ఆటంకాలు, అవరోధాలు, బాధలు, బంధులు ఎన్నో వస్తూ ఉన్నాయి విఘ్నేశ్వర. ఇవన్నీ నాకు వద్దు. నాకు ఆనందకరంగా ఉండాలి నా జీవితం. చెరుకు వలె ఉండాలి. చెరుకు ఎలా చూసి ఉంటారు, మీరు తిని ఉంటారు. చెరుకు మీరు ఎటు నుంచి కొరికినా కానీ మధురం తప్ప ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టదు. మీరు మధ్యలో కొరికినా, వెనక కొరికినా, అటు కొరికినా, ఇటు కొరికినా లేదు. పిప్పి చేసి రసం తాగుదామన్నా సరే మధురంగా ఉంటుంది. అలా నా జీవితం కూడా ఉండాలి విఘ్నేశ్వర. అందుకే ఆయనకు చెరుకులు ఇస్తాము. అందుకే గణపతికి చెరుకులు ఇష్టమండి అంట. ఎందుకని? దీనికోసమే కారణం. చెరుకు వలె నా జీవితం ఉండాలి అని చెప్పి గణపతికి చెరుకులు ఇస్తారు. చెరుకు కానీ బెల్లం కూడా దాని నుంచి వచ్చింది కదండి. కాబట్టి తండ్రి విఘ్నేశ్వర,
నేను ఇన్ని కేజీలు బెల్లం తెచ్చి నీకు సమర్పిస్తాను, ఇవి తీసుకొని నా కార్యాన్ని సిద్ధించు అని చెప్పి ఎవరైతే నమస్కారం చేస్తారో ఆ సాక్షి గణపతికి వాడి పని ఖచ్చితంగా కార్యం సిద్ధిస్తుంది. ఇది స్వానుభవంతో చెప్పినది. శర్మగారు చెప్పారండి, మరి అవుతుందా కాదా? ఒక్కసారి మీరు చేసి చూడండి. ఈసారి శ్రీశైలం స్వామి కోసమే వెళ్ళండి, మల్లికార్జునుడి కోసం. ఈయన ఆయన తండ్రి ఇద్దరు ఒకటే, తేడా ఏం లేదు. ఒక కుటుంబంలో వెళ్ళి కొడుకు వద్దకు వెళ్ళి తండ్రి వద్దకు వెళ్ళకపోయినా బాధపడడు, తండ్రి వద్దకు వెళ్ళి కొడుకు వద్దకు వెళ్ళకపోతే మాత్రం బాధపడతాడు తండ్రి. మీరు గమనించి ఉంటారు. ఒక బుట్ట నిండా పళ్ళు తీసుకుని వెళ్ళాను అనుకోండి, ఎవరైనా పిల్లలు వచ్చి ఒక పండు ఇవ్వండి అంకుల్ అంటే మనకు ఓ ఇవ్వను అని చెప్పాం. లోపలికి వెళ్ళి చూస్తేనేమో అతనే ఇతని అబ్బాయి, మనకు ఆ విషయం తెలియదు. మనం ఈ పళ్ళు వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడు, వాళ్ళ నాన్నగారికి వెళ్ళి ఎవరు అతను బయట కూర్చున్నాడు, నేను పళ్ళు అడిగాను ఇవ్వలేదు అతను అని చెప్తే మనం ఈ బుట్ట పళ్ళు తీసుకొని వెళ్ళి లోపల ఇచ్చినా కానీ వాడు మనల్ని లెక్క చేయరు. ఎందుకని? ఎవరైతే వచ్చి ముందుగానే అడిగాడు, ఎవరు? గణపతి. నువ్వు ఆయనకే వద్దని చెప్పావు, తండ్రి మాత్రం నేను ఇష్టపడడు. అదే విధముగానే ఈ గణపతి కూడా అంతే ప్రమాణం. నువ్వు గణపతికి ఏదైతే పెడతావో ఆయన కూడా ఇష్టపడతాడు. పర్వాలేదు లేరా, నేను బిజీగా ఉన్నాను, నీ దగ్గరికి వచ్చారు కదా నా భక్తులు, నువ్వు కోరికలు నెరవేరుస్తావు కదా, వాడికి ఆ పని చేసి పెట్టు నాయన, నువ్వు వెళ్ళు. ఒకవేళ నేను వెళ్ళలేనేమో, నేను చాలా బిజీగా ఉంటానేమో, నువ్వు వెళ్ళి ఆ పని చేసి పెట్టురా, వాడి కార్యం సిద్ధించురా, వాడికి ఆఫీసో లేదా ఉద్యోగమో, వాడికి ఏదైతే ఇబ్బంది పడుతున్నాడో ఆ ఇబ్బందిని తొలగించడానికి నీవే ముందు వెళ్ళు నాయన అని చెప్పి గణపతే బయలుదేరతాడట. కాబట్టి ఈసారి మీరు శ్రీశైలానికి వెళ్ళినప్పుడు ఆ సాక్షి గణపతిని మనసారా కన్నులారా చూడండి, స్వామిని కల్లారా చూసి మీ కోరికను స్వామికి చెప్పండి. ఆయన చెవులు లంబోదరాయ నమః. స్వామి కర్ణా చూసుంటే ఎలా ఉంటాయి చెవులు, ఇంత పెద్ద చెవులు వేసుకుని కూర్చొని ఉంటాడు. మీరు చెప్పే మాటలన్నీ కూడా విందామురా నాయన అని రెండు చెవులలో వింటూ, నీవి చెడు చెబుతావు మంచి చెబుతావురా, చెడంతా కూడా నీ దగ్గర తీసేస్తానురా, మంచి నేను అట్టి పెడతాను, మంచి కార్యాలు నీకు సిద్ధింపజేస్తాను అని చెప్పి పెద్ద చెవులు వేసుకొని కూర్చొని ఉంటాడు స్వామి. కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు శ్రీశైల మహాక్షేత్రానికి సాక్షి గణపతికి వెళ్ళి, తండ్రి విఘ్నేశ్వర నా కార్యములను నెరవేర్చు, నా ఆటంకాలను తొలగించు, నా కార్యాలన్నీ కూడా నెరవేర్చు, నన్ను ఒక స్థితివంతుడిని చేయి, ధనవంతుడిని చేయి అని చెప్పి స్వామికి మీరు నమస్కారం చేస్తే ఆ పని ఖచ్చితంగా అవుతుంది. ఇది సత్యం సత్యం పునఃసత్యం. ఒక్కసారి మీరు ఈసారి శ్రీశైలానికి వెళ్ళినప్పుడు ఇదొక్క చిన్న స్వామికి నమస్కారం చేసి ఓం గం గణపతయే నమః అనుకుంటూ స్వామి స్మరణ చేయండి. ఖచ్చితంగా మీ కార్యాలు సిద్ధిస్తాయి. ఆ సాక్షి గణపతి వలన అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.